రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ శుభ సందర్భంలో దేశవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. దేశంలోని నేతలంతా తమ సుహృద్భావాన్ని ఆకాంక్షను తెలియచేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ముస్లింలు ఈద్ పండుగను ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన ఉదయం నుంచి మసీదులలో సందడి నెలకొంది. ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకలలో పాల్గొంటున్నారు. నెల రోజుల కఠిన ఉపాస దీక్ష విరమించి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈద్ పర్వదినమైన ఇవాళ ముస్లింలు కొత్త దుస్తులు ధరించి వివిధ రకాల ఆహార పదార్థాలతో బంధువులు స్నేహితులతో విందు వినోదాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవ్వాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు. గత నెల 2వ తేదీ నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఆదివారంతో ఉపవాస దీక్షలు ముగియడంతో పవిత్ర మాసాన్ని ముగించుకొని నేడు రంజాన్ ఈద్ నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను నా దేశస్థులందరికీ, ముఖ్యంగా నా ముస్లిం సోదరులు సోదరీమణులకు ఈద్ ఉల్ ఫితర్ శుభ సందర్భంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సోదర భావాన్ని బలపరుస్తుంది, కరుణ, సద్భావన, దాన ధర్మాల సందేశాన్ని అందిస్తుంది. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమృద్ధి, సంతోషాన్ని తీసుకురావాలని, ప్రతి ఒక్కరి హృదయాలలో మంచితనం పరిడవిల్లాలని నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. వీరితో పాటుగా ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ తన సోషల్ మీడియా వేదిక ఎక్స్ పోస్టులో ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ మొదలైన గుణాల స్ఫూర్తిని పెంపొందించాలి. మీరు చేసే అన్ని మంచి ప్రయత్నాలలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్ అని మోదీ ఆకాంక్షించారు. వీరితో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు, ఆకాంక్షలను తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని ఆయన అన్నారు. ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం ఆకాశంలో ఈద్ ఉల్ ఫితర్ చంద్రుడు కనిపించాడు. దీంతో పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అనంతరం దేశవ్యాప్తంగా ఈద్ ఆనందంగా జరుపుకుంటున్నారు.